నమో వెంకటేశాయ. కలో వెంకట నాయకః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు ఆర్తితో అంతకుమించి భక్తితో ఆరాధిస్తారు. అంతేకాకుండా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. అటువంటి మహిమాన్విత తిరువెంకటపతి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించడానికి చక్కటి ప్రణాళికతో సిద్ధంగా ఉంది. మరి ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ముఖాముఖి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. నమస్కారం సార్. ముందుగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీరు టీటీడీ చైర్మన్ అయినందుకు మా భక్త ప్రేక్షకులు అందరి తరపున మీకు అభినందనలు సార్. సార్, మీరు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక తొలి బ్రహ్మోత్సవాలు, మరి మీ ఆధ్వర్యంలో టీటీడీ బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరిస్తారా? ఓం నమో వెంకటేశాయ. కొత్త పాలక మండలి ఏర్పాటు అయిన తర్వాత మాకు ఇది మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు. గతంలో నేను ఒక భక్తుడిగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు మా ఆధ్వర్యంలో ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఈ ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో దానికి సారథ్యం వహించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇక ఏర్పాట్లు విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కన్నా ఈ ఏడాది ఒక డిఫరెంట్గా చేయాలి, భక్తులకి స్వామివారిని అందరికీ దర్శన భాగ్యం కల్పించే రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా మేము 8 లక్షల లడ్డూ ప్రసాదాలని ఎక్స్ట్రాగా భక్తుల కోసం తయారు చేసి ఉంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఈ ఇస్రో వాళ్ళ యొక్క సహకారం తీసుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేయాలనుకుంటున్నాం. ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 4500 మంది పోలీసు సిబ్బంది, అదేవిధంగా 500 మంది దాకా శ్రీవారి సేవకులు, ఈ విధంగా రకరకాలుగా ఎన్సీసీ స్కౌట్స్ అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితంగా సేవలు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎంతమంది వచ్చినా కానీ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే చేయబోతున్నామో దానివల్ల ఎవరికి ఏ భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా తిరుమలని అత్యంత అద్భుతంగా ఈ ఫ్లవర్స్తోనైతే ఏమైంది, లైటింగ్ అయితేనే ఉంది, దేవతామూర్తులు ప్రతి కూడల్లోనూ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవదేవుడు యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అదే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 24వ తారీఖున ఆ దేవదేవుడికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నారు. వారికి ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి వారు కూడా వస్తున్నారు సతీ సమేతంగా. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిత్యం సమీక్షలు చేసుకుంటూ ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సమీక్షా కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. సార్, ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారని చెప్పారు. మరి వారి పర్యటనకు మీరు తీసుకున్న ఏర్పాట్లను వివరిస్తారా? ఆ పర్యటన మామూలుగానే ఉంటుంది, దానికోసం పెద్ద స్పెషల్గా ఏం ఉండదు. ఆయన Z+ కేటగిరీ ఉంది కాబట్టి
ఎనర్జీ వాళ్ళు చూసుకుంటారు, ఆయన భద్రతా ఏర్పాట్లన్నీ కూడా. అది పిఎస్సి 5 ఏదైతే నూతనంగా నిర్మించామో దాన్ని కూడా ఆయన ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ 2 కార్యక్రమాలే ఈ ప్రస్తుతానికి మనం ప్లాన్ చేసాము. ఇక వారు వచ్చిన తర్వాత వాళ్ళ టైంని బట్టి, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది, వారు తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత వారు వెళ్తారు. అదే సమయానికి భారత ఉపరాష్ట్రపతి గారు కూడా వస్తారు బ్రహ్మోత్సవాలకి అదే రోజున. ఉపరాష్ట్రపతి మరి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. సార్, మీరు సనాతన ధర్మ ప్రచారానికి కావచ్చు, అలాగే భక్తుల సౌకర్యం గురించి కావచ్చు, అన్నప్రసాదం కానీ లేదా లడ్డు నాణ్యత గురించి కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి సారించి ఏదైనా ఏర్పాట్లు చేశారా? దీనికి ఒకటే కారణం, లడ్డు కానీ అన్నప్రసాదాలు కానీ గతంలో పూర్ క్వాలిటీ కొనేవాళ్ళు, ఇండిగ్రెంట్స్ ఏదైతే ఉందో. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత హై క్లాస్ క్వాలిటీ కొనటం, క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్స్ తెప్పియటం, నాణ్యత పెంచటం, ఇవన్నీ ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ యాక్షన్ తీసుకున్నాం. దానికే ఈరోజు మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. 100కి 100% భక్తులు అన్నప్రసాదాలు కానీ లడ్డూ ప్రసాదం కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు. రీసెంట్గా రాష్ట్ర గవర్నర్ గారు కూడా వచ్చారు. వారు కూడా అన్నప్రసాదం వెంగమాంబ ఆలయం దగ్గర భోజనం చేశారు. ఆయన కూడా ఆయన కామెంట్స్లో చాలా బ్రహ్మాండంగా ఉందని కూడా కామెంట్ చేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా ఈరోజు అక్కడ భోజనం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో ఎక్కడ కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. మీరు చైర్మన్ అయ్యాక భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉన్నారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారికి త్వరితగతిన సౌకర్యాలు కల్పించాలని మీరు ఆలోచించారు. మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది సార్. కానీ ఇది సాధ్యమవుతుంది అంటారా? సాధ్యం అవుతుందండి. ఇది ఎందుకు కాదు, ఎందుకంటే మేము మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. ఇప్పుడు తొందరలోనే, అతి తొందరలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎయిర్పోర్ట్లో డీజీ యాత్ర అని. ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్. ఫేస్ రీడింగ్ వల్ల క్యాప్చర్ చేసుకొని వాళ్ళకి టైం స్లాట్ వస్తుంది, ఆ టైంకి వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని పోవచ్చు. ఈ లోపల భక్తులు టైం ఉంటే వాళ్ళు వేరే వేరే ఆలయాలకు పోయి వాళ్ళు దర్శనం చేసుకోవటానికి కూడా వీలు పడుతుంది. కాబట్టి 20 గంటలు 22 గంటలు క్యూ లైన్లో పెట్టి బంధించి చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతుంది. దానివల్లనే మేము ఆలోచన చేసి ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నాం బోర్డులో. అది ఇంప్లిమెంట్ తప్పకుండా అవుతుంది. గూగుల్ వాళ్ళు బాగా ముందుకొచ్చారు హై టెక్నాలజీతో. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఉచితంగా చేసిస్తున్నారు. మనకు ఎలాంటి టీటీడీకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు మానిటర్ చేసి మనకి ఇస్తా అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం, చూద్దాం. సార్, బ్రహ్మోత్సవాలకి వేలాది మందిగా భక్తులు విచ్చేస్తుంటారు కదా, వారికి మూలమూర్తి దర్శనము అలాగే వాహన విశేషాలను వీక్షించడానికి ఎటువంటి ఏర్పాట్లను చేశారండి? వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది అన్ని లక్షల మంది వస్తే చేయించటం ఆచరణ సాధ్యం కాదు. మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు చేయించటం. ఈ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపుకి ఎక్కువ టైం, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. గరుడోత్సవం రోజునైతే దాదాపు 8 గంటలు 9 గంటలు స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనం కలుగుతుందని ఆశిస్తున్నాం. సార్, బ్రహ్మోత్సవాలకి వచ్చేసే భక్తులందరికీ కూడా తిరుమల వసతి కల్పించడం అసాధ్యమండి. మరి వారికి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు వసతి గురించి? వసతి అనేది అందరికీ ఆచరణ సాధ్యం కాదు. అది మ్యాక్సిమం ఈ పిఎస్సి 5లో కనీసం 10-12 వేల మందిని అకామిడేట్ చేయొచ్చు మనం. సో ఆ విధంగా ఎక్కడ వీలైతే అక్కడ త్వరితగతిన వాళ్ళని ఎక్కువసేపు ఉంచకుండా తొందరగా దర్శనం చేసి పంపిస్తే అది కొంతవరకు సాధ్యం అవుతుంది. అవన్నీ ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద రోజు రివ్యూలు జరుగుతున్నాయి. చూడాలి. అందరికైతే ఇన్ని లక్షల మందికి వసతి అనేది హైలీ ఇంపాసిబుల్. భక్తులు కూడా
అలాంటి వసతి దొరకదు అనే ఉద్దేశంతో తిరుమలకు రావాలి, లేదంటే కింద ఎక్కడన్నా ఉండి వాళ్ళు టయానికి వచ్చి దర్శనం చేసుకొని పోవాలి. వారు కూడా ఈ సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకొని మనకు సహకరిస్తే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవ సమయంలో భక్తులందరూ ఆశించేది, ఆకర్షించేది విద్యుత్ దీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు. మరి ఈసారి మీ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉంటాయని మేము ఆశించవచ్చా? విద్యుత్ దీపాలు కూడా ఈసారి డిఫరెంట్గా చేస్తాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా గ్రూప్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఒక టీం లాగా తయారు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడు ఎలా ఏం చేయాలి ఆ విధంగా ఓ రూట్ మ్యాప్ చేసుకున్నాం ఆల్రెడీ. దాని ప్రకారం మొత్తం. మీడియా అధినేతగా మీకు అపారమైన అనుభవం ఉంది. మరి ప్రపంచం మొత్తం బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్విబిసినే అప్గ్రేడ్ చేయమని అడుగుతున్నాం హెచ్డి క్వాలిటీలో. వాళ్ళ ద్వారా మిగిలిన ఛానల్స్కి ఇవ్వటం అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. మొన్ననే ఒక మీటింగ్ అయింది. ఈ క్లీన్ ఫీడ్ ఇస్తే చాలా మంది వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. ఆ విధంగా చేసి ఇద్దాము. అంటే క్వాలిటీని అభివృద్ధి చేయాలి. అవును, క్వాలిటీ కూడా అభివృద్ధి చేస్తాము. మిగిలిన ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అట్లేం లేదు. ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజులు జరిగేదాని మీద బాంబే నుంచి ఒక టీంని పిలిపిస్తున్నాం. ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీం వస్తూ ఉంది. ఒక 10 ఎపిసోడ్లు చేయాలనుకుంటుంది ఎస్విబిసి కోసం. అది ఎలా ఉండబోతుందంటే ఆ తరతరాలకి గుర్తుండిపోయేలాగా తీస్తున్నాం. అది ఈ సంవత్సరం మనం చేయబోయే పెద్ద కార్యక్రమం. దానికి కూడా వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు. వాళ్ళకి ఏదన్నా మిగిలిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికి కూడా స్పాన్సర్స్ వచ్చారు. ఆ విధంగా చాలా ఆర్నమెంట్ లాగా ఉండిపోతుంది అది మనకి టీటీడీకి, ఎస్విబిసి. సో అది ఫుల్ రైట్స్ ఎస్విబిసి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. చూడాలి ఎంతవరకు వీలు పడతా అంతవరకు చేస్తున్నాం. అతను చాలా పెద్ద డైరెక్టరు. కొన్ని 100,000 ఎపిసోడ్లు చేశాడు ఆయన. సో అతని ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని మేము అడిగాము, ఆయన చేసి పెడతాను. ఈ 10 రోజులు షూటింగ్ చేస్తున్నాను. సార్, మన దేశ రాష్ట్ర రాజధానులు అన్నింటిలోనూ స్వామివారి ఆలయాలు నిర్మించాలని మీరు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇది ఎంతవరకు అమలు చేశారు? వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ఉన్నాము. అస్సాము వెళ్ళారు మన వాళ్ళు ల్యాండ్ ఇస్తున్నారు. నేను కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి వచ్చాను. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా కడుతున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అన్నారు. వారణాసిలో కట్టాలా, లక్నోలో కట్టాలా, అయోధ్యలో కట్టాలా ఇంకా నిర్ణయం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారణాసిలో కట్టమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి అక్కడే ల్యాండ్ చూస్తున్నాం, అది కూడా కడతాము. మ్యాక్సిమం ఎన్ని రాష్ట్రాల్లో వీలైతే అన్ని రాష్ట్రాల్లో కట్టాలనే సంకల్పం. అదేవిధంగా మీరు చూస్తుంటారు, బోర్డులో ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ 1 year లోపల 1000 ఆలయాలను నిర్మించాలని తలపెట్టాం మొత్తం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి 6, 7 వాళ్ళ ఎమ్మెల్యేలు రికమెండేషన్. ఈ దళిత వాడల్లో మ్యాక్సిమం వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఎందుకంటే దీని వెనక రీజన్ ఏంటంటే మేము ఆలోచన చేసింది, కొన్ని ఏరియాలో దళిత వాడల్లో కన్వర్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం అక్కడ ఆలయాలు నిర్మించి భజన మందిరాలు నిర్మిస్తే కొంతవరకు మనం బ్రేక్ వేయగలుగుతాము అనేటువంటి నిర్ణయానికి వచ్చి మొన్ననే అనౌన్స్మెంట్ అయింది. ఇక ఆ ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. సార్, సనాతన ధర్మ ప్రచారానికి మీరు కానీ పాలక మండలి కానీ పెద్దపీట వేశారు. మరి దాని గురించి వివరిస్తారా? ఏముందమ్మా, సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం సనాతన ధర్మం గురించి. అందులో కూడా కొన్ని హెచ్డిపిపి ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు మేము ఊహించిన ఆశించిన రీతిలో జరగట్లేదు. దాన్ని ఇప్పుడు ఒక టీం, కొత్తగా ఒక టీం వేసి దాన్ని ప్రచారం చేయాలనేది ఆలోచన అయితే ఉంది. చూడాలి. ఎందుకంటే పాలక మండలి ఏ నిర్ణయం తీసుకున్నా గతంలో ఇంప్లిమెంటేషన్కి వచ్చే లోపల కొన్ని ఇబ్బందులు పడ్డాం.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాలక మండలి నిర్ణయం తీసుకోగానే ఇమ్మీడియట్గా అమలు చేసే కార్యరూపం వస్తూ ఉంది. సో అది చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాను నేను. సార్, బ్రహ్మోత్సవాలు అంటేనే ప్రధాన ఘట్టం గరుడ సేవ. ఈ గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు వస్తారని మీరే తెలియజేశారు. మరి వారి కోసం మీరు చేసిన ఏర్పాట్లు వివరిస్తారా? గరుడ సేవ రోజున మాత్రం చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం, ఎవరికి ఇబ్బందులు కలగకుండా. ఎందుకంటే స్వామివారు సుమారు 8 నుంచి 10 గంటల వరకు మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. ఎన్ని లక్షల మంది వచ్చినా ఆయన దర్శనం చేసుకుని పోయే సౌకర్యం కల్పిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లో అయితే ఏముంది, ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం ఈసారి. అదే ఇస్రో వాళ్ళ సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఎప్పటికప్పుడు క్రౌడ్ని బట్టి మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని అందరికీ దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకి. గ్యాలరీలో వేచి ఉండే భక్తులందరికీ అన్నపానీయాలన్నీ సమయానికి వస్తుందా సార్? మామూలుగానే అందరికీ ప్రతి 3 గంటలకి వాళ్ళకి ఆహారం ఇవ్వటం జరుగుతుంది. మంచినీళ్ళు ఇస్తాం, కాఫీ, టీ, మిల్క్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ దానికి మేము రెడీ అవుతున్నాం. సార్, ఇక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నాన మహోత్సవం. దీనికి సంబంధించి ఏర్పాట్లను తెలియజేయండి. చక్రస్నానం రోజు కూడా ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గజ ఈతగాళ్ళను కూడా కొంతమంది తీసుకురావటం, అక్కడ పెట్టడం, ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగేదే. దానికన్నా భిన్నంగా ఈసారి చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటున్నాం. గతంలో జరిగినటువంటి ఏదైతే చిన్న చిన్న ఇన్సిడెంట్లు కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అది జరగకుండా చేస్తున్నాం. ఆ రోజు పుష్కరిణి రోజు కూడా ఎలాంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. అంటే మీరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చక్కటి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. అవునండి సార్, బ్రహ్మోత్సవాల సమయంలో కాలినడకన అలిపిరి పాదాల మండపం కావచ్చు, శ్రీవారి మిట్టు మార్గం ద్వారా కావచ్చు, కాలినడకన వచ్చే భక్తుల కోసం మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రీవారి మెట్టు ఈ అలిపిరి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రి 1 గంటకి ఆపేస్తాం కదా, అది ఆపకుండా 24 గంటలు వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ మెడికల్ సెంటర్స్, అక్కడ వాళ్ళకి ఆహారం ఇవ్వటం, సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కదా? సెక్యూరిటీ ఉంటానండి, ఇబ్బంది ఏం లేదు సెక్యూరిటీకి. సార్, బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్గా మీరు భక్తులకు ఇచ్చే సందేశం ఏంటండి? ఒకటే, నిర్భయంగా రండి, స్వామివారిని దర్శించుకోండి, ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికి కూడా ఈ ప్రసాదాలన్నీ కూడా అరేంజ్ చేయటం జరుగుతుంది. అందరికీ వసతి కల్పించటం కష్టతరం. అది కాకుండా మిగిలినన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సవివరంగా తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు. నమస్కారం.